ఎల్హెచ్బి కోచ్లో ఏసీ చైర్ కార్. ఐసీఎఫ్ రేక్ ఒక ఏసీ చైర్ కారు. ఇది సెకండ్ సీటింగ్ కోచ్. ఐసీఎఫ్ రేక్లో వచ్చేసరికి సెకండ్ సీటింగ్. స్కిప్పింగ్ తిరుపతి రైల్వే స్టేషన్, తిరుపతి స్టేషన్ స్కిప్పింగ్. ఎల్హెచ్బి కోచ్లో థర్డ్ ఏసీ. ఐసీఎఫ్ రేక్ 3 టైర్ ఇది. ఈ ట్రైన్ రోజు నుంచి 2-3 డేస్ వరకు అయితే పల్నాడుకి ఎవరైతే రెగ్యులర్గా ట్రావెల్ చేస్తారో వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే లాస్ట్లో ఒక జనరల్ కోచ్ కూడా లేదు. మార్చారన్న పల్నాడు ఇదే. రామన్నగూడెం స్కిప్పింగ్. రాయనగూడెం స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. పల్నాడు 120. హాయ్ గైస్, ఇట్స్ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం ట్రైన్ నెంబర్ 12747 పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లోనే. ఈ ట్రైన్ అయితే ఎవ్రీడే ఉంటుంది. నిన్నైతే ఐసీఎఫ్ రన్ అయితే చేసాము. ఐసీఎఫ్ నిన్నటితో అయితే లాస్ట్ రన్ అనమాట. ఈరోజు కొత్త రన్ అయితే అవుతుంది. కొత్త రేక్ అయితే రన్ అయితే అవబోతుంది అనమాట. ఎల్హెచ్బి రేక్ అని ప్రతి ముగింపు వెనకాల ఒక కొత్త ఆరంభం అయితే ఉంటుంది. అలాంటిది ఐసీఎఫ్తో నిన్నటితో అయితే ఒక వీడియోలు అయితే ఇచ్చేసాము మనం. ఎల్హెచ్బి రేక్కి ఈరోజు మనం అయితే ఒక స్వాగతం అయితే పలుకుదాము. సేమ్ నిన్నటి వీడియోలో చూపిస్తున్నట్టుగానే గుంటూరు రైల్వే స్టేషన్ కోడ్ GNT, సౌత్ కోస్ట్ రైల్వే జోన్లో ఉంటుంది అండ్ గుంటూరు డివిజన్. మన ట్రైన్ నెంబర్ అయితే ఇస్తారు 12747. ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద ఉంటుంది. ప్లాట్ఫామ్ అయితే ఖాళీగా ఉందన్నమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 1. అక్కడ కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసరికి సింహాద్రి ఎక్స్ప్రెస్. నిన్నది పల్నాడు ఎక్స్ప్రెస్గా అయితే ఇక్కడి నుంచి అయితే వెళ్ళిందనమాట. నిన్నటితో లాస్ట్ రన్ను. ఈరోజు సింహాద్రి ఎక్స్ప్రెస్గా వెళ్తుంది. ఈరోజు ఐసీఎఫ్కి లాస్ట్ రన్ సింహాద్రి ఎక్స్ప్రెస్కి. మనకైతే గుంటూరు స్టేషన్లో ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళడానికి ఎస్కలేటర్ అయితే ఉంటుంది. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మనము. పనిచేస్తుంది ప్రెజెంట్ అయితే. గుంటూరు నుంచి సికింద్రాబాద్కి వెళ్ళడానికి పల్నాడు ఎక్స్ప్రెస్ ఫాస్టెస్ట్ ట్రైన్ అనమాట. 4 hours 30 minutes అయితే టైం పడుతుంది. అండ్ టోటల్గా 281 kilometers అయితే కవర్ చేస్తుంది అనమాట. ఈ ట్రైన్ వచ్చేసరికి ఎవ్రీడే ఉండే ట్రైన్ ఇది. 5:45 స్టార్ట్ అవుతుంది అనమాట ఎవ్రీడే గుంటూరులోని. రేక్ అయితే పెట్టేశారు. ఫ్రెష్గా ఉన్నట్టుంది రేకు. చూద్దాం రేక్ని. బాగుంది రేక్ అయితే మాత్రం బాగుంది. అండ్ 281 kilometers కవర్ చేస్తుంది. కొత్త రేకు 2026 మీకు D1. చూద్దాం కిందకెళ్ళి. ఈరోజు మనం ట్రావెల్స్ అయిపోయి కోచ్ వచ్చేసరికి ఇదే ఏసీ చైర్ కారు C1. నిన్న ఆన్ ది వేలో నిన్న ట్రావెలింగ్లో ఉన్నప్పుడు తత్కాల్ కొట్టాను ఇది. నార్మల్గా ఇంటర్సిటీస్కి వచ్చేసరికి థర్డ్ ఎకానమీ కోచెస్ చూస్తాము, కానీ దీనికి మాత్రం 3 టైర్ ఏసీ ఉందన్నమాట. 2025 మీకు ఇంకా కంఫర్ట్ ఉంటుంది అనమాట. ఎల్హెచ్బి రేకులని కంఫర్ట్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది అండ్ స్మూత్ రైడ్ అయితే ఇస్తుంది అనమాట ఎల్హెచ్బి రేకు ప్యాసింజర్స్కి. ఇది నుంచి 2-3 డేస్ వరకు అయితే పల్నాడుకి ఎవరైతే రెగ్యులర్గా ట్రావెల్ చేస్తారో వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే లాస్ట్లో ఒక జనరల్ కోచ్ కూడా లేదు. లాస్ట్లో డైరెక్ట్గా థర్డ్ ఎకానమీ కోచ్, దాని ముందు అయితే ఏసీ చైర్ కార్ అయితే పెట్టేశారు. దాని ముందు D1, D2, D3 ఉన్నాయన్నమాట. ఇంకా ఫ్రంట్ అన్నీ ఇంకా జనరల్ కోచెస్. లాస్ట్లో అయితే ఎలాంటి జనరల్ కోచెస్ అయితే లేవు. కొంచెం ఒక 2-3 డేస్ అయితే ఇబ్బంది ఉంటుంది అనమాట రెగ్యులర్గా ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి. 2026 మీకు కోచ్. ఇంకా ట్రైన్ స్టార్ట్ అవడానికి 1 hour టైం అయితే ఉంది. మార్చారన్న పల్నాడు ఇదే. ఈరోజు నుంచి కొత్తది వచ్చింది రేక్. ఈరోజు మల్లపుల్చేపల్లి లోకోమోటివ్ వచ్చేసరికి వ్యాప్సా లోకోమోటివ్ BZDకి సంబంధించి లోకోమోటివ్ ఇది. ఈరోజు 37675. ఇదిగోండి చూసుకోండి పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అండ్ సిమిలర్గా సింహాద్రి కూడా అయిపోయింది అప్గ్రేడ్ ఎల్హెచ్బికి.
అండ్ ఇది వచ్చేసరికి జనరల్ కోచ్, ఇది LHB జనరల్ కోచ్. DE1 కోచ్ ఒకటి ఉందన్నమాట 2026 మీకే. ట్రైన్ మొత్తం ఫుల్ 25-26 మీకు కోచెస్ ఉన్నాయి. ఇంజిన్ బ్యాక్ సైడ్ 11 జనరల్ కోచెస్ అయితే ఉన్నాయి. దాని బ్యాక్ సైడ్ 4 సెకండ్ సిట్టింగ్ కోచెస్ అయితే ఉన్నాయి. దాని బ్యాక్ సైడ్ AC చైర్ కార్ ఉంది. దాని బ్యాక్ సైడ్ 3 టైర్ కోచ్ అయితే ఒకటి ఉందన్నమాట. లాస్ట్లో అయితే ఎలాంటి జనరల్ కోచెస్ అయితే లేవు. ఇది సెకండ్ సీటింగ్ కోచ్, దీనికి రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. కొత్తగా ఉంది, ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి అండ్ USB పిన్స్ ఇచ్చారు. LHB కోచ్లో AC చైర్ కార్ సిట్టింగ్ ఇది. పల్నాడు ఎక్స్ప్రెస్కి లాస్ట్లో అయితే ఎలాంటి జనరల్ కోచెస్ అయితే లేవు. లాస్ట్లో వచ్చేసరికి 3 టైర్ AC అయితే ఉంది అండ్ దాని ముందు వచ్చేసరికి చైర్ కార్ అయితే ఉందన్నమాట. ప్యాసింజర్స్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు లాస్ట్లో ఎలాంటి జనరల్ కోచెస్ లేకపోవడం వల్ల. అండ్ రేక్ మొత్తం జనరల్ కోచెస్ అన్నీ మొత్తం ఫ్రంటే పెట్టేశాడు. లాస్ట్లో అయితే ఎలాంటి జనరల్ కోచెస్ అయితే లేవు. టైం వచ్చేసరికి నియర్లీ 6 అవుతుంది. ఈరోజు మన ట్రైన్ అయితే కొంచెం లేట్గానే డిపార్చర్ అవుతుంది. చూద్దాం మరి ఏ టైంకి తీస్తాడు. కరెక్ట్గా 5:57కి అయితే డిపార్చర్ అయింది పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఓం నమ శివాయ. ఈరోజైతే కొంచెం లేట్గానే డిపార్చర్ అయింది, ఒక 13 to 14 minutes మన పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ముహూర్తం చూసుకుని స్టార్ట్ చేసినట్టున్నారు. ఈరోజే ఫస్ట్ LHB రన్ను, సో అంతా బాగా జరగాలని కోరుకుందాం. గుంటూరులో అయితే ఇది ఒక ఇష్యూ ఉంటుంది. జనరల్ కోచెస్ అయితే ప్లాట్ఫామ్ అవతలకే ఉంటాయి. ఈ ట్రైన్ వచ్చేసరికి సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్డు వరకు వెళ్ళే ట్రైన్ ఇది, స్పెషల్ ట్రైన్ ఇది. రెడ్ అండ్ బ్లూ మిక్స్ కోచెస్ అయితే ఉన్నాయి. మొత్తం అన్నీ ఒకే ఫార్మేషన్లో అయితే లేవు, ఐ మీన్ సేమ్ కలర్ అయితే లేవు. స్మూత్ రైడ్ అయితే ఉంటుంది ICFతో కంపేర్ చేస్తే LHBకి. అండ్ సేఫ్టీ పరంగా కూడా బాగుంటుంది. మనం నల్లపాడు స్టేషన్ ముందైతే ట్రాక్స్ చేంజ్ అవుతున్నాము టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్ళడానికి. మన మెయిన్ లైన్కి అయితే వచ్చేసాము. ఇంకెక్కడి నుంచి అయితే లాగుతాడు ఇంకా నల్లపాడు జంక్షన్ స్కిప్పింగ్. చూడండి అసలు ఎంత స్మూత్గా వెళ్ళిపోతుందో. సౌండ్స్ ఏట్లేదో, మన ICF రన్ మిస్ అయిపోతున్నాం, మన ICF సౌండ్స్ మిస్ అయిపోతున్నాం మనం.
ఆ ట్రాక్ వచ్చేసరికి గుంతకల్కి వెళ్ళే లైన్ అది. బాబా 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 కొడేస్తున్నాడు. ఎల్హెచ్బి ఫ్లేవర్ అయితే తెలుస్తుంది అనే కొడుతున్నాడు. ఎంతైనా స్పీడ్ లిమిట్ అయితే మాత్రం 110. కాకపోతే వ్యాప్సాన్ ఉండడం వల్ల అయితే ఇనిషియల్ పుల్ చాలా బాగుంటుంది. వ్యాప్స్ ఉంది, కోచెస్ కూడా తక్కువ ఐసెఫ్తో కంపేర్ చేస్తే ఎల్హెచ్బి, అండ్ లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. ఐసెఫ్తో కంపేర్ చేస్తే ఎల్హెచ్బి అది ఐరన్తో ఉంటుంది, ఇది అల్యూమినియం అనుకుంటున్నాను మ్యాక్సిమం. బండారుపల్లి స్టేషన్ స్కిప్పింగ్. బాబా ఎండ పడగానే మెరిసిపోతుంది బండి మొత్తం. సిరిపురం స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం. వచ్చేసరికి సత్యనపల్లి స్టేషన్కి అయితే చేరుకోబోతున్నాం. ఇప్పుడు ప్యాసింజర్స్తో కొంచెం ఇబ్బంది అయితే ఉంటుందన్నమాట. వాళ్ళకి కష్టమే, ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదు లాస్ట్లో జనరల్ కోచెస్ ఉండవని. చూద్దాం ఏటవుతుంది ఏంటనేది. సత్యనపల్లి, అరే ఇక్కడ ఎవరు లేరురా? అన్నా జనరల్ ముందన్నా, వెనకత లేట్లేవు అస్సలు లేవు, ఒక్క కోచ్ కూడా లేదు వెనకతలే. సారీ ముందునే. సత్తెనపల్లి స్టేషన్కి అయితే చేరుకున్నాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి SAP. ఇక్కడికి ఒక 10 మినిట్స్ అలా డిలేగా అయితే వచ్చిందనమాట. 6:20 తీసే రైట్ టైం అయితే 6:37కి వచ్చింది. సో 14 మినిట్స్ డిలే అనమాట. అండ్ మనం వచ్చేసరికి సత్తెనపల్లి స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము 6:41కి.
న్యూ పిడుగురాల జంక్షన్ స్కిప్ చేస్తున్నాం మనం. పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం మనం 7:05కి. పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్ ఇది. వచ్చింది అప్పుడే బయలుదేరేటకు సిద్ధంగా ఉందని అనౌన్స్మెంట్ అయిపోతుంది. మనం వచ్చేసరికి పిడుగురాళ్ళ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయాము 7:09కి. వెళ్ళొస్తాం మరి పిడుగురాళ్ళ రైల్వే స్టేషన్. సెవెన్ 228 మాచర్ల విజయవాడ మెమో ట్రైన్ ఇది. స్కిప్పింగ్ తుమ్మల చెరువు రైల్వే స్టేషన్. వచ్చేసరికి నడికూడి జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఇక్కడ నుంచి మాచర్లకైతే ఒక లైన్ అయితే సపరేట్ అవుతుందన్నమాట. అందుకే ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NDKD. ఇక్కడికి 7:10 ఇస్ ద రైట్ టైం అనమాట. 7:20కి తీసుకొచ్చింది. తీయడం ఒక 15 మినిట్స్ డిలేగా తీసినా సరే ఒక మ్యాక్సిమం 10 మినిట్స్కి అయితే తీసుకొచ్చాడు. వికారాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధంగా ఉంది. మనమైతే నడికూడి నుంచి డిపార్చర్ అయిపోయాము 7:29కి. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NDKD. ఈరోజే ఫస్ట్ LHB కదా, కొంచెం ప్యాసింజర్స్ అయితే ఇబ్బంది పడ్డారు. ఆ లైన్ వచ్చేసరికి టువర్డ్స్ మాచర్ల వెళ్ళే లైన్. ఇందాక మనం మెమో ట్రైన్ చూసాం కదా 67228. ఆ మెమో ట్రైన్ అయితే ఈ లైన్ ద్వారానే వస్తుంది అనమాట. మంచిగా పసుపు అది రాసి శుభారంభం అయితే చేశారు. పసుపు కుంకుమ అయితే అంటించారు. కృష్ణా రివర్.
విష్ణుపురం స్టేషన్కి అయితే చేరుకున్నాం మనం 7:45కి. మనమైతే విష్ణుపురం స్టేషన్కి అయితే చేరుకున్నాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి VNUP. ఇక్కడైతే మనకైతే ఎంప్లాయీస్ ట్రైన్ అయితే క్రాసింగ్ ఉందన్నమాట. ట్రైన్ నెంబర్ 12796 లింగపల్లి నుంచి విజయవాడ వరకు వెళ్ళి ఇంటర్సిటీ ట్రైన్తో అయితే మనకి క్రాసింగ్ ఉంది. ఆ ట్రైన్ వస్తే కానీ మనం అయితే వెళ్ళడానికి అవ్వదు. ఫుల్ సిగ్నల్ అయితే వేసి ఉంచారు ఆ ట్రైన్కి. అయిన అప్గ్రేడ్ కూడా ఇలాంటి అప్గ్రేడ్ అయితే అవ్వలేదు. కోచెస్ మాత్రం అన్నీ 25-26 మేక్లోనే ఉన్నాయి. కాకపోతే లాస్ట్లో జనరల్ కోచెస్ అయితే లేవు. ప్యాసింజర్స్ అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎంప్లాయీస్ ట్రైన్ వెళ్ళగానే మనం అయితే డిపాచర్ అయిపోయాం మనం విష్ణుపురం నుంచి 7:52కి. నేను చెప్పాను కదా జంక్షన్ లైన్ అవుతుంది విజయవాడ సికింద్రాబాద్ మెయిన్ లైన్లోని. ఇది ప్రెజెంట్ అయితే ఫ్రైట్ ట్రైన్స్ తిరుగుతున్నాయి. లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు అయితే ఈ లైన్ అయితే బాగా యూజ్ అయిందనమాట. కొన్ని ట్రైన్స్ అయితే ఇలా డైవర్ట్ చేసి టువర్డ్స్ విజయవాడ అయితే పంపించారు. వెనకాతలు జనరల్ లేవని చెప్పేసరికి అలా ముందుకు పరిగెడుతున్నారు ప్యాసింజర్స్. పాపం ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయితే మిర్యాలగూడ స్టేషన్కి అయితే చేరుకున్నాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి MRG. ఇక్కడికి 7:40 ఇస్ ద రైట్ టైం అనమాట. కానీ మన ట్రైన్ అయితే 8:20కి అయితే వచ్చింది. కానీ ప్యాసింజర్స్ అయితే కొంచెం ఇబ్బంది పడుతున్నారు అనమాట. లాస్ట్లో ఎలాంటి జనరల్ కోచెస్ లేకపోవడం వల్ల. మనం వచ్చేసరికి మిర్యాలగూడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము 8:22కి. ఒక 40 minutes డిలేలో అయితే ఉంది మన పల్నాడు. బాబా కొడుతున్నాడు అబ్బా. కుక్కడు స్టేషన్ స్కిప్పింగ్. స్కిప్పింగ్ తిరుపతి రైల్వే స్టేషన్. ఎర్ర కొట్టుకుంటూ వెళ్తున్నాడు టువర్డ్స్ నల్గొండ. రామన్నగూడెం స్కిప్పింగ్.
నల్గొండ స్టేషన్కి అయితే చేరుకున్నాం మనం 8:48కి నల్గొండ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం మనం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి NLDA. ఇక్కడికి 8:48కి వచ్చింది. నల్గొండ నుంచి మనమైతే డిపార్చర్ అయిపోయాము 8:50కి. స్కిప్పింగ్ శ్రీరాంపురం రైల్వే స్టేషన్. మనమైతే చిట్యాల స్టేషన్కి అయితే చేరుకున్నాం. స్టేషన్ కోడ్ వచ్చేసరికి CTYL. ఇక్కడికి 9:11కి వచ్చింది. టోటల్గా 31 మినిట్స్ డిలే అయితే ఉందన్నమాట మన పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మనకు ఆపోజిట్లో అయితే 12806 జన్భూమి అయితే వస్తుంది. లింగంపల్లి నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే జన్భూమి ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది. ట్రైన్ నెంబర్ 12806. లింగంపల్లి నుంచి విశాఖపట్నం వరకు వెళ్ళే జన్భూమి ఎక్స్ప్రెస్. చిట్యాల నుంచి మనం అయితే స్టార్ట్ అయిపోయాము జన్భూమి వెళ్ళిపోగానే. బొమ్మాయిపల్లి స్టేషన్ స్కిప్ చేస్తున్నాం మనం. పగిడిపల్లి క్యాబిన్ దగ్గర అయితే మీట్ అవ్వబోతున్నాం మెయిన్ లైన్లోకి. అది 130 ఫీట్ ట్రాక్. చూద్దాం మరి మన పల్నాడు 130 కొడుతుందో లేదనేది. బీబీ నగర్ నుంచి గట్కేసర్ మధ్య అయితే 130 ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాం. వచ్చేస్తాం మనం మెయిన్ లైన్లోకి. ఇప్పుడే దానాపూర్ బండి అయితే వెళ్ళిపోయింది. నేనైతే ఫోన్ మాట్లాడుతుండిపోయాను, సో క్యాచ్ చేయలేకపోయినది. సరే చూద్దాం మరి 130 కొడతాడో లేదనేది.
110. ఈ స్పీడ్ అయితే 111, 113. పల్నాడు 120. స్కిప్పింగ్ అడ్డే సార్. కొట్టాడు 120+ అయితే కొట్టాడు పల్నాడు. ఓల్డ్ జనరేషన్, న్యూ జనరేషను. మనమైతే సికింద్రాబాద్ స్టేషన్కి అవుటర్లో ఉన్నాము. అక్కడ కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసరికి దానికి ఒక పేరని చెప్పడానికి లేదు. దానికి సికింద్రాబాద్ టు రాజ్కోట్, రాజ్కోట్ నుంచి మళ్ళీ సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామ నుంచి సికింద్రాబాద్, మళ్ళీ సికింద్రాబాద్ నుంచి సాయినగర్ షిరిడి నుంచి సికింద్రాబాద్. గోవా వెళ్ళినోడు షిరిడి వెళ్తాడు, షిరిడి వెళ్ళినోడు గోవా వెళ్తాడు. అక్కడ కనిపిస్తున్న ట్రైన్ వచ్చేసరికి విశాఖ ఎక్స్ప్రెస్. నిన్న మనం చూసినప్పుడు అయితే ఇటువైపు ఉంది, ఇటువైపు అయితే పద్మావతి ఉంది. మెయింటెనెన్స్కి వచ్చినట్టు ఉంది ట్రైన్. మనం వచ్చేసరికి సికింద్రాబాద్ స్టేషన్కి అయితే చేరుకున్నాము. ఈ వ్యాగ్నర్ అయితే తెగ దర్శనం ఇస్తుంది నాకు. లాలాగూడలో వ్యాప్సాల కన్నా వ్యాగ్నర్లో ఉన్నట్టు ఉన్నాయి. నువ్వు చేసిన బండి ఏం చేసింది? మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి వచ్చాము. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ వచ్చింది అన్నారా. వచ్చేసరికి సికింద్రాబాద్ స్టేషన్కి అయితే చేరుకున్నాము 10:43కి అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ డిలేగా అయితే వచ్చిందనమాట మన పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈరోజు ఎల్హెచ్బి రన్ కాబట్టి ఎల్హెచ్బి రన్ అయితే మనం కంప్లీట్ చేస్తాము. నిన్నైతే ఐసీఎఫ్ రన్లో అయితే మనం ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ గైస్, ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.